అది అనఫిషియల్, ఇది అఫీషియల్. ఏందండి అనఫీషియల్ అఫీషియల్ అన్అఫీషియల్ అవును, అఫీషియల్ అది చీకట్లో జరిగిన వ్యవహారం అదంతా. అంత వడ్ల గింజలో బీఈపీ గింజ అంతకు మించి ఏమీ లేదు. అందరికీ తెలిసిన రహస్యమే. ఇందులో చీకటి లేదు, పగలు లేదు, బెడ్రూమ్ లేదు, కిచెన్ లేదు, అంతా ఒకటి. రైట్. గఫూర్ గారు ప్లీజ్. గఫూర్ గారు ప్లీజ్. పాయింట్ ఏమంటే ఇప్పుడు ఆయనకు దస్తగిరికి పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చినట్లుగా ఇంత ముందు చూశాను నేను. ఇచ్చారు ఉన్నారు, నాకు తెలియదు. 2+2 కూటమి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వము ఈ కేసు అయ్యేంత వరకు వాళ్ళ పరిధిలోనైనా పెట్టుకోవాలి, లేదా పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలండి. ప్రొటెక్షన్ ఉంది అతనికి, 2+2 ఉంది. అదే ఉన్నట్లుగానే ఇంతకుముందు చదివాను నేను. పోలీస్ ప్రొటెక్షన్ తర్వాత విజిలెన్స్ వాళ్ళకి కూడా ఐడియా ఉంటే ఏం జరుగుతుంది ఏమిటి వాళ్ళకి గవర్నమెంట్ కి తెలుస్తుంది ఏం జరుగుతుంది, ఎక్కడ కుట్రలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు అతను ఒక్కడే ఇప్పుడు కీలక సూత్రధారి, కీలక సాక్షి. కాబట్టి మనం ఆయనకేదో జరగాలని నా కోరిక కాదు, జాగ్రత్తగా కాపాడుకుని కేసును మనం కనుక శిక్షలు పడేటట్టుగా చేయగలిగితే గవర్నమెంట్ యొక్క ఇమేజ్ పెరుగుతుందండి. ఇప్పుడు మాకేం సంబంధం లేదు, సిబిఐ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్లే అనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎవరు చూడరు, లోపల కాలు పట్టుకున్నది ఎవరు చూడరు, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది చూస్తారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం యొక్క గఫూర్ గారు ఇందాక దస్తగిరి చెప్పాడు ఈ గవర్నమెంట్ లో నేను సేఫ్ అని. ఎస్ దిస్ ఇస్ అవర్ పార్ట్ వాట్ వి డిడ్ ఇట్ ఇస్. yes బ్రదర్, అదే రిపీట్ చేస్తున్నాను, మీకు బాధ కలిగితే ఎట్లా, నేను అదే రిపీట్ చేస్తున్నా. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు వెంకటకృష్ణ గారు ఈ విషయంలో గఫూర్ గారు మన ఇద్దరం చాలా సాన్నిహిత్యులం, ఎందుకంటే మన ఇద్దరమే కలిపి 100 డిబేట్లు చేసి ఉంటాం. వెంకటకృష్ణ గారు చేసినాము, విద్యాసాగర్ గారు తాడేపల్లి తలుపులు తట్టబోతున్నాం చూడండి 6 వారాలు అని చెప్పింది కూడా నాకు గుర్తుంది. 6 వారాలు అయిపోయి 6 నెలలు అయిపోయింది. విద్యాసాగర్ బాధ్యుడని నేను చెప్పను. ఏమైనప్పటికీ వికే గారు నా పాయింట్ ఏంటంటే ఈవెన్ ఈ ఏసీబీ కోర్టులో సిబిఐ కోర్టులో కూడా గవర్నమెంట్ ఈ ఇంటర్వ్యూన్ కావాలి అనేది నేను బలంగా అభిప్రాయపడుతున్నానండి. ఎందుకంటే ఒక ఘోరమైనటువంటి హత్యను బయటికి తీసి దాన్ని సజావుగా దోషుల్ని శిక్ష పడేలాగా చేయడము ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా బాధ్యత. జగన్ చేయలేదది. జగన్ ఇప్పుడు అతనికి సంబంధం లేదని అంటే జనం ఎవరు నమ్మరండి. అవును, జగన్ కి సంబంధం లేకుండా ఎటు జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా లాజికల్ ఎండ్కి తీసుకొని పోయేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలని మాత్రం నేను సీరియస్ గా అభిప్రాయపడుతున్నా. ఇక రాజకీయాలు చాలా ఉంటాయి కానీ, ఎందుకంటే 25కి 25 కావాలంటే ఆయన కూడా బతికుండాలా, వీళ్ళు బతికుండాలా, వీళ్ళకి డబ్బులు కావాలా, వీళ్ళు పోతారు వాళ్ళు పోతారు, నమస్కారాలు శాస్త్రంగా చేస్తే వీళ్ళు వంగి నమస్కారం చేస్తారు. ఆ రకంగా రాజకీయం నడుస్తుంది. ఇది రాష్ట్రాన్ని ఏం చేస్తుంది వేరే సంగతి, కానీ వివేకానంద రెడ్డికి మాత్రం అన్యాయం జరగకూడదు అనేది నా పాయింట్. రైట్. దస్తగిరి, ఇక్కడ ఒక పాయింట్, కీలకమైన పాయింట్ ఏంటంటే ఈ విషయంలో దర్యాప్తును కొనసాగించే విషయంలో సిబిఐ మీరు చెబితే మేము చేయడానికి రెడీ, మాకు అభ్యంతరం లేదని చెప్పారు కదా, కోర్టుకు చెప్పారు కదా. దాని మీద మీ అభిప్రాయాలు చెప్పండి అని చెప్పి ఇప్పుడు ఈ నిందితులుగా ఉన్న భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి అండ్ అవినాష్ రెడ్డి వీళ్ళందరినీ కోర్టు అడిగితే వాళ్ళు వేసింది ఏంటి, వాళ్ళ మొత్తం సిబిఐ ఆవిడకి లొంగిపోయింది, ఆవిడ ప్రయోజనాల కోసం ఆమె ఇచ్చేస్తుంది, ఆవిడ చెప్తే సిబిఐ దర్యాప్తు చేయాలా, సిబిఐ ఆమె ఆదేశిస్తుంది ఆ సిబిఐని అని చెప్పి వాళ్ళు వ్యతిరేకించారు కదా. అది మరి అది ఎందుకు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అనుకోవాలి. ఇందాక మీరు చెప్పారు కడిగిన ముత్యాలైతే